ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు వేమూరు అసెంబ్లీ అభ్యర్థి నక్కా ఆనందబాబు. 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పోలింగ్ రోజు కోసం ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటున్న వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబుతో మా ప్రతినిధి సాంశివరావు ఫేస్ టు ఫేస్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు ప్రచార పర్వాన్ని ఉధృతంగా సాగిస్తున్నారు. తాజాగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రాగా ప్రజల నుంచి ఆ స్పందన ఎలా ఉందో మనతో పాటు మాట్లాడేందుకు ఆనందబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే సూపర్ 6 పథకాలను ప్రజలు మంచి రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి మేనిఫెస్టో వచ్చింది, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? బ్రహ్మాండంగా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మా ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా అది అర్థమవుతా ఉంది. ప్రజలు ఇవాళ ఒక సూపర్ 6 కానీ ఇప్పుడు వచ్చినటువంటి మేనిఫెస్టో కానీ దాని పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదే ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రం వెనక్కి నడిచిపోయి పూర్తిగా ఇదైపోయిన పరిస్థితి, యువతరం భవిష్యత్తు నాశనం అయింది. అసలు విజన్ అనేది లేకుండా, పరిపాలన అనేది అసలు గాడిలో లేకుండా పెడదారిని పట్టినటువంటి పరిస్థితులు ఈ 5 ఏళ్లలో ప్రజలు చూశారు. వ్యవస్థలన్నీ, ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేయాల్సిన భ్రష్టు పెట్టిపోయినాయి. ఇవన్నీ బాగు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని ప్రజలు తలుస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. ఇక 10 రోజులు మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఎన్నికల కోసం మాకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కలయికని, కూటమిని బ్రహ్మాండమైన మెజార్టీ. ఎందుకంటే నాకు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం, 30 ఏళ్ళ పైన 4వ సారి పోటీ చేస్తా ఉన్నాను. అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి కనపడతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవశ్యకత ఇవాళ గుర్తించారు ప్రజలు. ఖచ్చితంగా గతంలో అనేక పర్యాయాలు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇవాళ ఎందుకు ఒక్క ఛాన్స్ అంటే పొరపాటు చేశామనే బాధ ప్రజల్లో కనపడతా ఉంది. పార్టీలు, మతాలు, కులాలు చూశారు. అట్లాంటి వారికి ప్రజల రైతులు అంతా ఇబ్బంది పడ్డారు. మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారు? మా సమయంలో కూడా వరదలు బీభత్సాన్ని సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. కానీ బాధ్యతగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా ఆ రోజు ఆదుకొని అండగా నిలబడ్డటువంటి పరిస్థితులు. వరదలు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. మరి ఇక్కడ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతి సంవత్సరం వరదలు వస్తూనే ఉంటాయి. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిస్థితి కానీ, సమీక్షించిన పరిస్థితి కానీ, వాళ్ళని ఆదుకున్న పరిస్థితి కానీ లేదు. ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఈ వరదల దెబ్బ కానీ ఏదైనా కానీ మొత్తం కూడా పాడైపోయినాయి. వేసిన రోడ్లు కానీ ఇవన్నీ కూడా కనీసం తట్టెడు మట్టి కూడా అయినటువంటి పరిస్థితి. వీళ్ళ పరిస్థితుల్లో అధ్వానంగా రోడ్లన్నీ కూడా తయారైపోయినాయి. అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది మా ప్రాంతంలో. ప్రజలు మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి సేవలు అందించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలయికను ప్రజలు మొత్తం కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా ఇప్పుడే మేనిఫెస్టోను మొత్తం కూడా ప్రజలకు ఎవరిచ్చిన నేపథ్యంలో కూడా మాకంటే కూడా ప్రజలు ఎప్పుడు 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అవుతుంది. 13వ తారీఖు వైసీపీ పార్టీని పక్కనే ఉన్న కృష్ణానదిలో కలిపేందుకు కూడా వేమూరు నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆనందబాబు చెబుతున్నారు. ఇది మొత్తానికి వేమూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రచారానికి సంబంధించి.